హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము భద్రాచలం వచ్చేసామండి. ఫైనల్గా ఇక్కడనైతే మేము కొబ్బరికాయలు తీసుకొని ఇంకా దీపాలు తీసుకుంటున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ భద్రాచలం రాగానే మేమైతే గోదావరికి వచ్చేసామండి. వెహికల్ అక్కడ పెట్టుకొని గోదావరికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా దీపాలు తీసుకొని మేమైతే ఇక్కడికి వాటర్లకి అయితే వెళ్ళామండి. గోదావరిలో స్నానాలు చేద్దామని గోదావరికి అయితే వెళ్ళాము. చాలా లాంగే ఉందండి మెట్లు ఎక్కుడైతే, చాలా కాలగల ఎండకి. మేమైతే వెళ్ళేసరికి 10:30 అయింది. ఆ టైంలోనే చాలా కాలుగాలాయి. ఎవరైనా వెళ్ళినట్టయితే పొద్దున్నే మార్నింగే వెళ్ళాలండి. మాకు చాలా లాంగ్ కాబట్టి మేము వెళ్ళేసరికి 5:30 బయలుదేరితే మేము వెళ్ళేసరికి అయితే 10:30 అయిందండి. మాకు చాలా లాంగ్ ఉంటుంది కదా అండి, అందుకే మీరు ఎవరైనా భద్రాచలం వెళ్ళినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వచ్చేసి ఇక్కడ బోట్ చూత ఎక్కుతున్నారు. వాటర్ అయితే ఎక్కువ ఏం లేవండి, బోట్ చూత నడిపిస్తున్నారు. ఇక్కడనైతే మేము లాస్ట్ ఫైనల్ గోదావరిలో దిగామండి. స్నానాలు చేద్దామని ఎక్కువ లోతుకైతే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ మేము దగ్గరలోనే ఇలా స్నానాలు చేసామండి. స్నానాలు చేసి దేవుడికి కొబ్బరికాయలు కొట్టుకొని దీపాలు పెట్టుకున్నాము. ఇలానైతే 3 టైమ్స్ మునిగామండి వాటర్లో. భద్రాచలంలో గోదావరిలో తప్పకుండా స్నానం చేయాలండి భద్రాచలం వెళ్ళినప్పుడు. ఇక్కడనైతే సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు విగ్రహాలన్నీ ఇక్కడే తీసుకొచ్చి పెడుతున్నారండి. మొత్తం గోదావరి పొడుగ్గా విగ్రహాలే ఉన్నాయి. గుళ్ళోకి అయితే సెల్ అలో చేయలేదండి, అందరు మొబైల్ తీసుకున్నారు. ఇక్కడనైతే దేవుడి పూజ అయిపోయాక మేమైతే అన్నదానానికి వెళ్ళామండి. ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. ప్రతిరోజు అన్నదానం చేస్తారట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నదానం చేసిరండి. చాలా మంచిది, చాలా బాగా నీట్గానే ఉంది కూడా, చాలా బాగా అనిపించేస్తుంది. ఇక్కడ టోకెన్ యూత టెంపుల్లోనే ఇస్తున్నారు. మేము టోకెన్ తీసుకొని వచ్చేసి ఇలా లైన్లో కూర్చొని ఇలా ఫుడ్ తింటున్నాము. ఇక్కడ చూసారా, చాలామంది వడ్డిస్తున్నారు. చాలా బాగా నీట్గానే ఉందండి. కర్రీస్ చూస్తే చాలా బాగానే ఉన్నాయి. చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి అన్నదానానికి. మేమైతే లైన్లోనే 1 గంట సేపు ఉన్నామండి. అన్నదానం చేసే వరకు టైం అయితే 1 అయిందండి. ఇక్కడ మేము అన్నదానం లైన్లో ఉండేసరికి 2 అయిపోయింది. 1 నుండి 2 వరకు లైన్లోనే ఉన్నాము. ఇప్పుడైతే రైస్ వడ్డిస్తున్నారు, కర్రీస్, పచ్చడి, పప్పు, ఆలుగడ్డ కర్రీ వడ్డించారండి. సాంబారు, పెరుగు, ఫైనల్ వచ్చేసి పెరుగు పెట్టారు. చాలా బాగానే ఉన్నాయి కర్రీస్ అయితే. మేమైతే లంచ్ అయితే ఇక్కడ చేస్తున్నాం చూడండి. మీ అందరికీ చూపిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోవద్దండి. ఇక్కడనైతే ఒక దేవుడిని పెట్టారు. అన్నదానం ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడ ఉండి పెట్టారు. ఉండిలో డబ్బులు ఇవ్వాలండి. ఇక్కడ లాస్ట్ ఫైనల్ వచ్చేసి షాపింగ్ అండి. మేము షాప్ బయటికి వెళ్ళేటప్పుడు వీడియో తీసామండి. మేమైతే షాపింగ్ ఏం చేయలేదు, ఏం తీసుకోలేదండి. టైం లేట్ అవుతుంది. మేమైతే పర్మశాలకు వెళ్ళాలని చాలా ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ లాస్ట్ వచ్చేసి పర్మశాలకు వచ్చామండి. ఇక్కడ సీతాదేవి యుద్ధం మొబైల్ అలో లేదండి. సీతాదేవి స్నానం చేసిందట. ఇక్కడ చీరలు ఆరబెట్టేది ఇట్లా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం షాపింగ్ ఉందండి. ఎక్కువ షాపింగ్ అయితే ఎక్కడ ఊపలేదు, కొంచెమే పడింది. ఒక లైన్ అంత ఉందండి. ఇక్కడ కూడా ఏం షాపింగ్ చేసుకోలేదు మేము, లేట్ అయిపోతుందని. ఇక్కడ వచ్చేసి శూర్పణఖ ముక్కు చెవులు కోసిందట అండి. ఇక్కడనైతే వెనక నుండి రాళ్ళు వేస్తే చాలా మంచిదని చెప్పారు, అందుకే వేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.